ఆడవాళ్ళకి వయసుతో పాటు ఎగ్ కౌంట్ తగ్గడం అనేది అందరికీ తెలిసిన విషయమే. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో పుట్టుకతో ఆడవాళ్ళకి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ ఎగ్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని వేల ఎగ్స్ బయటికి మనకి కనపడుతూ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక ఎగ్గే మనకి రిలీజ్ అవుతుంది. సో ప్రతి నెల కొన్ని వేల ఎగ్స్ మనకి లూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్టాగిపోయే వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఎగ్ కౌంట్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ వస్తుంది. సో ఎగ్ కౌంట్ తో పాటు చాలాసార్లు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుందండి. ఇది కూడా ఒక ఏజింగ్ ప్రాసెస్ అనే మనం చెప్పొచ్చు. సో ఎగ్ కౌంట్ ఒకసారి తగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ మనము వెనక్కి తీసుకురాలేమండి. ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ ఫినామినా అనమాట. సో మనం ఏ మందుల ద్వారా కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఏ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఎగ్ కౌంట్ ఒకసారి తగ్గితే దాన్ని మళ్ళీ వెనక్కి అయితే తీసుకురాలేము. కానీ ఎగ్ క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కొన్ని మెడికేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ లో ముఖ్యంగా చూసుకుంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి, సరైన ఆహారం తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. సో బెర్రీస్ కానీ, మనకి కొన్ని నట్స్ కానీ, సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. వెయిట్ అనేది ఓవర్ వెయిట్ అండ్ అండర్ వెయిట్ ఉండకుండా రైట్ బిఎంఐ అనేది మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. సో ఇలాంటి హ్యాబిట్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో పెరిగి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా మనము ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. సో వన్ సచ్ మెడిసిన్ ఇస్ కోఎంజైమ్ క్యూ అనమాట. సో కోఎంజైమ్ క్యూ ఒక యాంటీ ఆక్సిడెంట్ అండి. ఈ కోఎంజైమ్ క్యూ సెల్లో ఉన్న మైటోకాండ్రియాని ఎనర్జైజ్ చేస్తుంది. సో మన సెల్స్ ఏజ్ అవ్వడం అనేది మైటోకాండ్రియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మైటోకాండ్రియల్ ఎనర్జైజర్ కోఎంజైమ్ క్యూ ఇవ్వడం వల్ల ఏజింగ్ అనేది మనం స్లో డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఎగ్స్ ఒకసారి తగ్గిపోతే దాన్ని అయితే పెంచలేం, కానీ ఏజింగ్ ప్రాసెస్ ని మనం స్లో డౌన్ చేస్తే ఎస్పెషలీ తక్కువ ఉన్న ఎగ్స్ వాళ్ళలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో కోఎంజైమ్ క్యూ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం ప్రిస్క్రైబ్ చేస్తామండి. 200 mg టాబ్లెట్ ట్వైస్ డైలీ 3 to 6 months వరకు వాడతాము. సో దీనివల్ల ఎగ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. అండ్ దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి కానీ, ట్రీట్మెంట్ ద్వారా కానీ రావడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఎవరైనా మా దగ్గరికి పేషెంట్ వచ్చి వాళ్ళకి ఎగ్ నంబర్ తగ్గుతుంది, బార్డర్ లైన్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోమని చెప్తూ ఉంటామండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిగతా పారామీటర్స్ అన్ని బాగున్నప్పుడు ఒక 3 months వరకు న్యాచురల్గా అయినా ఐయుఐ ద్వారా కూడా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. మీన్ వైల్ ఈ కోఎంజైమ్ క్యూ లాంటి టాబ్లెట్స్ కూడా పెడతాము. సో ఎగ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. లోపు ప్రెగ్నెన్సీ వస్తే మంచిది, రాకపోతే అప్పుడు ఆ ఎగ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవుతూ ఉంటాము. సో కోఎంజైమ్ క్యూ అనే టాబ్లెట్ వల్ల చాలా మందికి కొంచెం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని టాబ్లెట్స్ వల్ల డెఫినెట్లీ లో ఎగ్ కౌంట్ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళ ఎగ్ తోటి ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్. మగవాళ్లలో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు చేసే మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వీర్యకణాల పరీక్ష. సో ఈ వీర్యకణాల పరీక్ష ఎంతసేపట్లో చేయగలము అండ్ ఈ పరీక్షకి వచ్చే ముందు ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో వీర్యకణాల పరీక్ష యూజువలీ భార్యాభర్త కలవకుండా 2 రోజుల నుంచి 7 రోజుల వరకు గ్యాప్ ఉన్నప్పుడు మనం చేయించుకోవడానికి రమ్మని చెప్తామండి. సో గ్యాప్ మరీ తక్కువ ఉంటే వాల్యూమ్ తక్కువ రావచ్చు, అండ్ గ్యాప్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు డెడ్ స్పర్మ్స్, కదలిక లేని స్పర్మ్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు. సో మనకి కరెక్ట్గా రిపోర్ట్ రావాలి అంటే భార్యాభర్త కలవకుండా గ్యాప్ అనేది 2 రోజుల నుంచి 7 రోజుల వరకు WHO గైడ్ లైన్స్ అనేవి రికమెండ్ చేస్తాయి. కానీ మనం చూస్తూ ఉంటాము గ్యాప్ కొంచెం తక్కువ ఉన్నప్పుడే మనకి బెటర్ స్పర్మ్ పారామీటర్స్ అనేవి చూస్తామండి. సో యూజువలీ మేము మా పేషెంట్స్కి హస్బెండ్ వైఫ్ కలవకుండా 2 to 3 days మధ్యలో ఉన్నప్పుడు చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. బట్ గ్యాప్ అంత కూడా లేదు, లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉంది అన్నప్పుడు అసలు చేయకూడదు అని కాదు. ఒక బేసిక్ అసెస్మెంట్ అయితే మనకు తెలుస్తుంది. బట్ దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మాత్రం కరెక్ట్గా గ్యాప్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేసుకోమని చెప్తూ ఉంటాం.
సో ఈ టెస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కంటైనర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో ఈ కంటైనర్లో వాళ్ళు 7 శాంపుల్ని కలెక్ట్ చేసుకోవాలి. శాంపుల్ మనకి ల్యాబ్కి దగ్గరలో ఒక కలెక్షన్ రూమ్ అనేది మనం ఏర్పాటు చేస్తాము. సో ఆ రూమ్లో వాళ్ళు కలెక్ట్ చేసి శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంట్లో కొంతమంది కలెక్ట్ చేసుకొని వస్తామంటారు, కానీ దీనివల్ల మనకి శాంపుల్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వక రిపోర్ట్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. సో ఎప్పుడైనా కూడా ల్యాబ్ పక్కన ఉన్న కలెక్షన్ రూమ్లోనే మనం శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని మనం రిపోర్టింగ్ చేసుకుంటేనే డెఫినెట్లీ మనకి కరెక్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది. సో ఈ రిపోర్ట్లో మనము ఫస్ట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తాము అండ్ దాని తర్వాత మనకి కొంచెం మైక్రోస్కోపిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూస్తాము. సో ఈ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మనకు శాంపుల్ ఇచ్చిన వెంటనే వితిన్ 5 minutes మనము ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ వరకు మనము చూసుకోగలము. తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ సిమెన్ మనము స్లైడ్లో వేసుకొని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తామన్నమాట. సో ఈ రిపోర్ట్లో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ చూస్తాము. కౌంట్ అండ్ మొటిలిటీ డైరెక్ట్గా మైక్రోస్కోప్ కింద చూసి మనం రిపోర్ట్ ఇవ్వచ్చు, బట్ మార్ఫాలజీ యూజువలీ స్టెయినింగ్ చేసి ఆ స్టెయిన్డ్ శాంపుల్లో మనం ఒక 100-200 స్పర్మ్స్ మనం ప్రాపర్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. సో నిజానికి WHO గైడ్లైన్స్ ప్రకారం మాన్యువల్గా మనము వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు ఆ రిపోర్ట్ రావడానికి 2-3 hours టైం పడుతుందండి. బట్ ఈ మధ్య కాలం మనకు చాలా AI జనరేటెడ్ రిపోర్ట్స్ అనేవి వస్తున్నాయి. సో కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ అనేవి మనకు అవైలబుల్ ఉంటున్నాయి. ఇవి చాలా క్విక్గా మనకి రిపోర్ట్ రావడం జరుగుతుంది. సో వితిన్ a few minutes మనకి కాసాల ద్వారా రిపోర్ట్ అనేది రావచ్చు. సో మనం మాన్యువల్గా చేస్తున్నామా లేకపోతే కంప్యూటర్ అసిస్టెడ్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి రిపోర్టింగ్కి ఎంత టైం పడుతుంది అనేది మనం తెలుసుకోగలము. సో యూజువలీ మనం హస్బెండ్ శాంపుల్ ఇచ్చి వైఫ్ టెస్ట్ చేసి హిస్టరీ అవన్నీ ప్రాపర్గా వాళ్ళ పాత రిపోర్ట్స్ అన్నీ చూసి అన్ని చేసేపాటికి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మనము కన్సల్టేషన్కి మీరు వచ్చినప్పుడు మీ పాత రిపోర్ట్స్ని చూసి అండ్ కరెంట్ రిపోర్ట్స్ని బట్టి మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ట్రీట్మెంట్ అవసరం ఉండదండి. WHO గైడ్లైన్స్ ప్రకారం కౌంట్ 16 million per ml ఉండి, ప్రోగ్రెసివ్ మొటిలిటీ 30% ఉండి, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం 4% ఉంటే నార్మల్ అని రాస్తాము. అండ్ యూజువలీ వీళ్ళకి పెద్దగా ట్రీట్మెంట్తో అవసరం పడదు. సో వీర్యకణాల పరీక్ష చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఇది కరెక్ట్గా చేసుకోవాలి అండ్ సరైన ల్యాబ్ WHO గైడ్లైన్స్ ఫాలో చేసే ల్యాబ్లో మీరు ఇది చేయించుకుంటేనే మీకు కరెక్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.